హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు గోంగూరతోటి పులిహోర చేసి చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా జర్నీలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక చిన్న గోంగూర కట్టను తీసుకున్నాను. నీట్గా ఒలిచిపెట్టేసుకున్నాను. ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇదైతే కొంచెం పుల్లగా ఉంటుంది. ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే ఇందులోకి ఒక 5 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువే పడుతుంది ఇందులోకి. ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూను మెంతులు యాడ్ చేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. దినుసులు ఏవి మాడిపోకుండా ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని బాగా మగ్గేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే గోంగూర త్వరగానే ఉడికిపోతుంది. ఇలా దగ్గర పడేంత వరకు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా యాడ్ చేసేసుకొని గోంగూర బాగా మగ్గేంత వరకు ఇలా పేస్ట్గా వచ్చేంత వరకు మనము కుక్ చేసేసుకొని దీన్ని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న దినుసులన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి చల్లార్చుకున్న గోంగూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఒక 2-3 సార్లు తిప్పినామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని అలాగే ఒక 3 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పోపు మొత్తం బాగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఈ గోంగూరకి బాగా పట్టేలాగా ఇలాగ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గోంగూరకంతా కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం ఇంతవరకు ఇందులోకి సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఈ గోంగూరలోనే సాల్ట్ యాడ్ చేసేసుకున్నామంటే మనము రైస్లో కలిసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా గోంగూరలోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల రైస్ తీసుకున్నాను. రైస్ని నేను పొడి పొడిగా చేసి చల్లార్చి పెట్టుకున్నాను. ఈ రైస్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర మిక్చర్ని మొత్తాన్ని యాడ్ చేసేసి గరిటెతో కానీ చేతితో కానీ మొత్తం అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే ఎక్కడ ఉండలుగా లేకుండా నీట్గా మనకి రైస్ అనేది విడివిడిగా వచ్చేస్తుంది. అంతే టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టే. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.